హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వసు షేక్ హ్యాండ్ ఇస్తూ రిషికి ఆల్ ది వెరీ బెస్ట్ బావా, బాగా చదువుకుని తొందరగా ఇండియాకి వచ్చాయి అని సంతోషంగా చెప్తూ ఉంటే రిషి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వసుని కార్నర్ లుక్తో ఓ లుక్ వేస్తాడు. వసు షేక్ హ్యాండ్ ఇస్తున్నా సరే రిషి షేక్ హ్యాండ్ ఇవ్వకపోయేసరికి వసుకి బాధగా అనిపిస్తుంది. సర్లే అనుకుంటూ, బావా వచ్చేటప్పుడు నా కోసం ఏం తెస్తావు అని చాలా ఎగ్జైట్మెంట్గా అడుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక చాక్లెట్స్ పంపిస్తానులే అని సీరియస్గా చెప్పి, డాడ్ బాయ్, మను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. రిషి వసుకి బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటే వసు బాధగా అలానే చూస్తూ ఉంటుంది. రే ఆల్ ద వెరీ బెస్ట్ రా, హ్యాపీ జర్నీ రా అని చెప్తూ ఉంటాడు మను అరుస్తూ. థ్యాంక్ యూ రా అని రిషి వెళ్ళిపోతూ ఉంటాడు. రిషికి వెనక్కి తిరిగి ఒకసారి వసుని చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది, కానీ వెనక్కి తిరిగి చూడకుండానే వెళ్ళిపోతాడు. మావయ్య చూసారా మీ పెద్ద అబ్బాయి ఎంత బిల్డప్లు కొడుతున్నాడు, మరీ ఎంత పోజ్ అవసరమా? నేను షేక్ హ్యాండ్ ఇస్తున్నా సరే షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు, కనీసం ఆల్ ది బెస్ట్ చెప్పినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు. నేను ఎందుకు వచ్చాను? తనకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి కదా. మరి అలా నెగ్లెక్ట్ చేస్తే ఎలా? ఇంకా నా పైన కోపాన్ని అలానే ఉంచుకుంటే ఎలా మావయ్య అని అంటూ ఉంటుంది వసు మహేంద్రతో. మహేంద్ర నవ్వుతూ, మీ ఇద్దరి మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి, వాడు ఫారిన్ వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాడులే, అప్పుడు మాట్లాడదు కానీ అని అంటాడు మహేంద్ర. నాకేం అవసరం లేదు, నేనేం మాట్లాడను. అట్లీస్ట్ కనీసం నేను సెండ్ ఆఫ్ ఇస్తుంటే రెస్పాండ్ కూడా అవ్వట్లేదు, కానీ వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాడా, అప్పుడు నేను మాట్లాడాలా? నేను ఎందుకు మాట్లాడాలి? అస్సలు మాట్లాడను అని అంటూ ఉంటుంది కారులో కూర్చుంటూ వసు. మహేంద్ర నవ్వుకుంటూ కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. అవును వసు, ఈ విషయం ఏంటి నాకు కూడా అర్థం కావట్లేదు. మీరు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా నార్మల్ టైంలో, ఇప్పుడు మాత్రం వాడు వెళ్ళిపోతున్నాడు అని నువ్వు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చావు కదా, నువ్వే మాట్లాడుతున్నావు కదా, అయినా సరే వాడేంటి రెస్పాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు? ఏమై ఉంటుంది అని అంటూ ఉంటాడు మను. ఏమై ఉంటుంది? మీ అన్నయ్యకి ఈగో ఎక్కువ కదా, అందుకే అదే అడ్డొస్తూ ఉంటుంది, అందుకే మాట్లాడడు అని అంటూ ఉంటుంది వసు కోపంగా. హే అదేం లేదులే అని అంటూ ఉంటాడు మను. మీ అన్నయ్య కదా, అందుకే నీకు అలా అనిపిస్తుందిలే, సపోర్ట్ చేస్తావు అని అంటూ ఉంటుంది వసు. లేదు, ఏదైనా కారణం ఉందేమో, అందుకే వాడు అలా చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటాడు మను. కారణము లేదు, ఏమీ లేదు. మీ అన్నయ్య ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ కదా, అందుకే ఈగో రాజు ఈగో చూపిస్తున్నాడు బిల్డప్లు కొట్టడానికి ఫోజులుస్తూ అని అంటూ ఉంటుంది కోపంగా వసు. నీకు చాలా కోపంగా ఉన్నట్టుంది అని అంటాడు మను. అవును, చాలా కోపంగా ఉంది, చాలా కోపం వస్తుంది అని అంటూ ఉంటుంది వసు ఫ్రస్ట్రేట్ అవుతూ. ఎందుకు అంత కోపం? లైట్ తీసుకో అని అంటాడు మను. లైట్ తీసుకోవాలా? అలా ఎలా తీసుకుంటాను? నేను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తే కనీసం పట్టించుకోకుండా నేను చెప్తున్న దాన్ని అలా ఎలా వెళ్ళిపోతాడు అని అంటూ ఉంటుంది వసు. అమ్మా, వాడు ఫారిన్ నుంచి తిరిగి వచ్చాక అప్పుడు గొడవ స్టార్ట్ చెయ్యి, అప్పుడు ప్రశాంతంగా గొడవ పడు వాడితో, నాతో గొడవ పడకు, నన్ను వదిలే అని అంటాడు మను. ఏదైనా అంటే అందరూ వాడితోనే తెలుసుకో అంటారు, వాడేమో ఇలా చేస్తున్నాడు, అసలు నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటుంది కళ్ళలోకి నీళ్లు తెచ్చుకుంటూ వసు. వాడు నిన్ను పట్టించుకోలేదు అంతే కదా, నువ్వు కూడా వాడిని పట్టించుకోకు, చెల్లుకు చెల్లు సరిపోతుంది అని అంటూ ఉంటాడు మను. అదే చేస్తాను ఇక నుంచి. వాడు నన్ను పట్టించుకున్నప్పుడు నేను ఎందుకు వాడిని పట్టించుకోవాలి? నేను కూడా పట్టించుకోను అని అంటూ ఉంటుంది వసు. అలా మను ఎదురుగా రిషి పైన కోపాన్ని ప్రదర్శిస్తూ లోపల మాత్రం బాధపడుతూ ఉంటుంది వసు. ఇంకా టైం ఉందని వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉంటాడు రిషి. పక్కనే ఉన్న సీట్లో వసు కూర్చుంటుంది. రిషి వసుని చూసి ఆశ్చర్యపోతాడు. అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? నేను షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటే కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వవా? నీకోసం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మార్నింగ్ 3:30కి లేచి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చాను. అట్లీస్ట్ రెస్పాండ్ కూడా అవ్వకుండా అలా ఎలా వచ్చేసావు లోపలికి? నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు అని రిషితో గొడవ పడుతూ ఉంటుంది. అలా గొడవ పడుతున్న వసుని ఆశ్చర్యంగా చూస్తూ రిషి చుట్టూ చూస్తాడు. చుట్టూ ఉన్న జనం ఎవరి పనుల్లో ఎవరి హడావుడిలో వాళ్ళు ఉంటారు. ఇక రిషి తల పట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. అబ్బా, ఈ పొగరు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది, అట్లీస్ట్ ఎయిర్పోర్ట్లో కూడా వదలడం లేదు. ప్లీజ్ వసు వెళ్ళిపో, నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తావు అని కనీసం నాకు వెనక్కి తిరిగి చూడాలని అనిపించినా సరే చూడకుండా వచ్చేసాను. ప్లీజ్ ఇప్పుడు నేను
నువ్వు ఉన్నావు అనుకుని నీతో మాట్లాడితే అందరూ నాతో వింతగా చూస్తారు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రిషి కళ్ళు మూసుకుని అనుకుంటూ ఉంటాడు మనసులో. అంతలో రిషి వెళ్ళాల్సిన ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది. రిషి కళ్ళు తెరిచి పక్కకు చూస్తాడు. వసు ఉండదు, ఖాళీ ఎంప్టీ చైర్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రిషి ఫ్లైట్లో తన సీట్లో కూర్చుని ఉంటాడు. ఫ్లైట్ టేకాఫ్ అయిపోతుంది. రిషి విండోలో నుంచి కిందకు చూస్తూ ఉంటాడు. నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తున్నా నేను నీకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అని, నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా నేను రెస్పాండ్ అవ్వలేదు అని, నా కోసం నువ్వు ఉదయాన్నే లేచి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినా నేను నిన్ను పట్టించుకోలేదు అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. నా మీద చాలా కోపంగా ఉండే ఉంటావు. నాకు తెలుసు నీ గురించి. నేను సడన్గా వెళ్ళిపోతున్నాను అని నీతో మాట్లాడేస్తే నేను దూరంగా వెళ్ళిపోయాను, నన్ను మిస్ అవుతున్న భావన నీలో కలుగుతుంది. ఆ ఫీలింగ్ కలగకుండా ఉండాలి అంటే నేను ఇలానే చేయాలి. నేను మాట్లాడేస్తే అయ్యో రిషి బావ లేడే అనే ఫీలింగ్ నీలో కలుగుతుంది. అందుకే నువ్వు నా మీద కోపంగా ఉంటే నన్ను మిస్ అవుతున్న భావన నీలో అస్సలు ఉండదు. నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తున్నా నేను ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదో నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఇప్పటికే నీ ఆలోచనలతో నువ్వు వచ్చినట్టు ఊహించుకుంటూ భ్రమలో నువ్వు నా పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటాను. అలాంటిది నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇస్తే నీ స్పర్శ నాకు తాకితే ఆ స్పర్శని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ స్పర్శే గుర్తొస్తూ ఉంటుంది. అందుకే నీకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇవన్నీ నీకు తెలియవు, అర్థం కావు. సరే, ఈ రోజుతో అంతా అయిపోయింది. నీ ఆలోచనలకు కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. నేను ఫారిన్ వెళ్ళిపోతే నా స్టడీస్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాను. నీకు దూరంగా ఉంటాను కాబట్టి నువ్వు గుర్తు కూడా రావు. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, నువ్వు కూడా మనతో హ్యాపీగా ఉంటావు, ఏ సమస్య ఉండదు అని ఆలోచించుకుంటూ ఉంటాడు రిషి. వసు కారులో నుండి బయటకు చూస్తూ ఉంటుంది. పచ్చని పొలాలు, చల్లటి గాలి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. రిషిని గుర్తు చేసుకుంటూ, నేను నిజంగా వచ్చినా కూడా భ్రమ అనుకుని నాతో మాట్లాడతావు, నేను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తే మాత్రం పట్టించుకోవు. ఏంటి బావా నువ్వు అని అనుకుంటూ ఉంటుంది నవ్వుకుంటూ. ఏంటి వసు నవ్వుతున్నావు అని అంటాడు పక్కనే ఉన్న మను. ఏం లేదు, రిషి బావ గురించి నవ్వుతున్నాను అని అంటుంది. అవునా, ఏంటి నాకు కూడా చెప్పొచ్చు కదా అని అంటాడు మను. ఏం లేదు మను, రిషి బావ నా పైన చాలా కోపంగా ఉన్నాడు కదా, అందుకే నేను షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నా సరే పట్టించుకోలేదు. అట్లీస్ట్ నేను ఉదయాన్నే లేచి రెడీ అయ్యి వచ్చానన్న ఫీలింగ్ కూడా లేకుండా నన్ను ఇగ్నోర్ చేశాడు. బావ ఎందుకు ఇలా చేసుంటాడు మను అని అంటుంది మను వంక చూస్తూ. నాకేం తెలుసు, అది వాడిని అడగొచ్చు కదా అని అంటాడు మను. లేదు మను, బావకి నేనంటే చాలా కోపం, అందుకే అలా చేశాడు. అందుకే అది గుర్తొచ్చి బావకి నా పైన ఇంకా కోపం పోలేదు అని నవ్వుకుంటున్నాను అని అంటుంది వసు. హో, మీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఇంతే కదా, మళ్ళీ కొత్తగా ఏదో జరిగినట్టు నవ్వుకుంటున్నావు దేనికి అని అంటూ ఉంటాడు మను. కొత్తగా జరగకపోయినా ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది మను అని అంటుంది వసు. అలా ఎందుకబ్బా అని ఆశ్చర్యంగా చూస్తాడు మను. ఎందుకు అంటే ఏమో తెలీదు, బహుశా బావ దూరంగా వెళ్ళిపోతున్నాడు కదా అందుకేనేమో అని అంటుంది వసు. అవును, అది కూడా నిజమే కదా అని అంటాడు మను. అలా మను వసు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి ఫారిన్లో దిగగానే మహేంద్ర వాళ్ళ ఫ్రెండ్ రిషిని రిసీవ్ చేసుకుంటాడు. మహేంద్ర వాళ్ళ ఫ్రెండ్ గిరి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. రిషి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. గిరి అంకుల్, మీరు ఏమీ అనుకోకండి, నాకు ఇక్కడ ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, నేను వేరే ఫ్లాట్ తీసుకుంటాను అని అంటూ ఉంటాడు రిషి. గిరి నవ్వుతూ, మీ గురించి మహేంద్ర మొత్తం చెప్పాడు, నీకోసం ఆల్రెడీ ఫ్లాట్ అరేంజ్ చేశాను, కాకపోతే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తావు అని మా ఇంటికి తీసుకొచ్చాను అని అంటాడు గిరి. అమ్మయ్య, డాడ్ బ్రతికించారు, లేకపోతే ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో అని చాలా భయపడ్డాను అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి. లేదంకుల్, నా ఫ్లాట్కి వెళ్ళి నా లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు వస్తాను అని అంటాడు రిషి. గిరి నవ్వుతూ, సరే, నువ్వు చాలా మొహమాటస్తులాగా ఉన్నావు, మహేంద్ర చెప్పాడు కానీ మరీ ఇంత మొహమాటస్తుడివి అని అనుకోలేదు. సరే రిషి, నేను నిన్ను అర్థం చేసుకోగలను, నేను కొత్త, నా ఫ్యామిలీ కొత్త, మాతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నీకు,
అలవాటయ్యే వరకు అలానే ఉంటుంది. సరే నీ ఫ్లాట్ చూపిస్తాను పద అని రిషిని తీసుకువెళ్ళి రిషి ఫ్లాట్ చూపిస్తాడు గిరి. రిషి థ్యాంక్స్ అంకుల్ అని అంటాడు. దీనిలో థ్యాంక్స్ ఎందుకు బాబు, మీ నాన్న నా బెస్ట్ ఫ్రెండ్, వాడు నాకు చాలా సహాయం చేశాడు. ఒక రకంగా నేను ఫారిన్ రావడానికి కారణం వాడే. నేను ఫారిన్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యానంటే మీ నాన్నే కారణం. అలాంటి నా ఫ్రెండ్ కొడుక్కి ఏమాత్రం చేయలేనా అని అంటూ ఉంటాడు గిరి. ఓ డాడ్కి ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని అనుకుంటూ ఉంటాడు రిషి. ఓకే రిషి, నువ్వు ఫ్రెష్ అవ్వు. నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు వాచ్మెన్ చేత వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ని ఇక్కడికే పంపిస్తాను అని అంటూ ఉంటాడు గిరి. పర్వాలేదు అంకుల్ అని అంటూ ఉంటాడు రిషి. నీ గురించి నాకు అర్థమైంది. నువ్వు మా ఇంటికి వచ్చినా ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ని తినలేవు. అందుకే నీతో కొంచెం ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యే వరకు ఇక్కడికే పంపిస్తాను. తర్వాత నేను నీకు బాగా అలవాటైన తర్వాత నువ్వు ఎక్కడైనా తినొచ్చు, ఓకేనా అని నవ్వుతాడు గిరి. ఓకే అంకుల్ అని రిషి కూడా నవ్వుతాడు. ఇంకా గిరి వెళ్ళిపోతాడు. రిషి ప్రశాంతంగా బెడ్ పైన కూర్చుంటాడు. తర్వాత ఫ్రెష్ అయ్యి వస్తాడు. డాడ్కి ఫోన్ చేయాలి అని ఫోన్ తీసుకుని మహేంద్రకి ఫోన్ చేస్తాడు. డాడ్ అని అంటాడు. హే రిషి, ఎలా ఉంది ఫ్లాట్ అని అంటూ ఉంటాడు మహేంద్ర. చాలా బాగుంది డాడ్. అయినా ఇంత మంచి ఫ్రెండ్ మీకున్నారు అని నాకు చెప్పనే లేదు. ఏంటి సర్ప్రైజ్ అని అంటూ ఉంటాడు. నువ్వు హాస్టల్లో ఉంటాను అన్నావు. హాస్టల్లో ఎలా ఉంటుందో ఏంటో, సరిగా ఫుడ్ తినగలవో తినలేవో అని మా ఫ్రెండ్ అక్కడే ఉంటున్నాడు అని వాడికి ఫోన్ చేశాను. వాడు వెంటనే నువ్వేం వరి అవకరా, మా ఇంట్లోనే ఉంటాడు మీ అబ్బాయి రిషి. మా పైన పెంట్ హౌస్ ఎలానో ఖాళీగానే ఉంటుంది అని అన్నాడు. పెంట్ హౌస్ వద్దు కానీ పక్కనే నీకు దగ్గరలో ఏదైనా ఫ్లాట్ ఉంటే చూడు. వాడికి కొంచెం మొహమాటం ఎక్కువ, అంత తొందరగా ఎవరితోనూ మింగిల్ అవ్వలేడు అని చెప్పాను. కాబట్టి వాడికి దగ్గరలోనే పక్కనే ఫ్లాట్ తీసుకున్నాడు. అంతా ఓకే కదా, ప్రాబ్లం ఏం లేదు కదా అని అంటూ ఉంటాడు మహేంద్ర. డాడ్ ప్రాబ్లం ఏం లేదు, ఫ్లాట్ చాలా బాగుంది, నాకు నచ్చింది కూడా, నాకు నచ్చినట్టే ఉంది అని అంటూ ఉంటాడు రిషి. సరే ఇంకేంటి నాన్న, ఇప్పుడే గిరి ఫోన్ చేసి చెప్పాడు నిన్ను ఫ్లాట్లో దించాను, వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ పంపిస్తాను అని చెప్పాడు. పంపించాడా అని అంటూ ఉంటాడు మహేంద్ర. అంతలోనే డోర్ నాక్ అవుతూ ఉంటుంది. డాడ్ ఒక్క నిమిషం అని రిషి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. వాచ్మెన్ చేత గిరి బ్రేక్ఫాస్ట్ పంపిస్తాడు. ఆ బాక్స్ని రిషి తీసుకుని డోర్ లాక్ చేసేసి డాడ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ వచ్చింది అని అంటాడు. ఓకే నాన్న, బ్రేక్ఫాస్ట్ తినేసి రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటాడు మహేంద్ర. అంతలో జగతి తీసుకుని ఫోను. నాన్న రిషి ఎలా ఉన్నావు? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నా మనసేం బాగాలేదురా, చాలా బాధగా అనిపిస్తుంది, త్వరగా వచ్చే నాన్న అని అంటూ ఉంటుంది జగతి. అమ్మా ఈరోజే కదా వచ్చింది, అప్పుడే వచ్చేయమంటే ఎలా అని అంటాడు నవ్వుతూ రిషి. ఏమోరా నాకేం అర్థం కావట్లేదు నువ్వు ఇంట్లో లేకపోతే అని అంటూ ఉంటుంది జగతి బాధగా. అమ్మా బాధపడకమ్మా, జస్ట్ 3 అంటే 3 ఇయర్స్, నా కోర్స్ అయిపోతుంది, వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు రిషి జగతికి ధైర్యం చెప్తూ. ఏంటోరా నాకైతే చాలా ఆందోళనగా ఉంది, నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి చాలా బాధగా ఉంది, నేను ఉండలేకపోతున్నాను రా అని అంటూ ఉంటుంది జగతి. ఏం బాధపడకమ్మా, అందరూ ఉన్నారు కదా, నేను రోజు నీతో వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉంటాను, ఇంకా నన్ను నువ్వు ఎలా మిస్ అవుతావు చెప్పు అని ధైర్యం చెప్తూ ఉంటాడు జగతికి రిషి. అంతలో మను వస్తాడు. మను, రే రిషి ఎలా ఉన్నావురా, హ్యాపీగా జరిగిందా నీ జర్నీ? అయినా నువ్వు చేసిందేం బాగాలేదురా అని అంటూ ఉంటాడు. నేనేం చేశానురా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. వసు పాపం నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తే తనను నువ్వు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు, తను షేక్ హ్యాండ్ ఇస్తున్నా ఇవ్వలేదు అని ఫీల్ అయింది తెలుసా అని అంటూ ఉంటాడు మను. అవునా అన్న, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తున్నంతసేపు నీ మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉంది వసు అని నవ్వుతాడు మహేంద్ర. అందరూ కూడా నవ్వుకుంటారు. రిషి కూడా నవ్వుతాడు. నేను అడుగుతూ ఉంటే నువ్వు సమాధానం చెప్పవేంట్రా అని అంటూ ఉంటాడు మను. ఏం లేదులేరా వదిలే ఆ టాపిక్ని అని అంటాడు రిషి. అంతలో వసు వస్తుంది. ఎవరు మాట్లాడేది, పెదబావతో మాట్లాడుతున్నారా, ఒకసారి ఇటువంటి నేను కూడా మాట్లాడతాను అని ఫోన్ని తీసుకుంటుంది. రిషి వసు వాయిస్ వినగానే ఏం మాట్లాడుతుందా అని వింటూ ఉంటాడు సైలెంట్గా, ఏమీ మాట్లాడు. హలో రిషి బావా అని అంటుంది. రిషి రెస్పాండ్ అవడు, వింటూ ఉంటాడు కానీ మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడతాను, నేను మాట్లాడుతున్నా సరే
నీకంత పొగరేంటి? అయినా నేను షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తుంటే అసలు కనీసం రెస్పాండ్ అవ్వాలని కూడా లేదా? అయినా నేను అంత మార్నింగ్ రెడీ అయ్యి ఎందుకు వచ్చాను? నీకు సెండ్ ఆఫ్ ఇవ్వాలనే కదా వచ్చింది. అంటే నేను నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానని అంత చులకనైపోయానా? నువ్వు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తావా మావయ్యకి నీతో గొడవ పడాలి అని ఎదురు చూస్తున్నాను అని వసు రిషితో గొడవ పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఈ గొడవ ఇప్పటితో అవ్వదు కానీ అని జగతి, మహేంద్ర, మను అక్కడ నుండి వెళ్ళిపోతారు. వసు మాత్రం రిషిని తిడుతూ రిషితో గొడవ పడుతూ ఉంటుంది. రిషి ఏమాత్రం మాట్లాడకుండా వసు తిట్టే తిట్లన్నీ వింటూ ఉంటాడు. అయినా అలా ఎలా చేస్తావు? నీకంత ఈగో ఏంటి అని తిడుతూ ఉంటుంది వసు. ఇదేంటి నా అంతటి నేను ఫోన్లో గొడవ పడుతున్నాను, తిడుతున్నాను, అయినా అటు నుంచి ఏ రెస్పాన్స్ లేదేంటి? కొంపదీసి ఫోన్ పెట్టేశాడా ఏంటి అని ఫోన్ చూసుకుంటుంది. రిషి లైన్లోనే ఉంటాడు. అదేంటి మరేమీ మాట్లాడలేదు అని అనుకుంటూ, ఏంటి నేను గొంతు చించుకుని ఎంత వాగుతున్నాను, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని గొడవ పడుతూనే ఉంటుంది వసు. రిషి కూల్గా వసు గొడవ పడుతూ రిషిని తిడుతూ ఉంటే ఓపిక్గా భరిస్తూ, పక్కనే టేబుల్ పైన వాటర్ బాటిల్ ఉంటుంది, చాలా అలసిపోయినట్టున్నావు, వాటర్ తాగు అని అంటాడు. అప్పటి వరకు మాట్లాడకుండా రిషి ఆ మాట మాట్లాడేసరికి వసుకి కోపం చాలా వస్తుంది, చిర్రెత్తుకొస్తుంది. ఆ విషయం నువ్వు నాకు చెప్పవసరం లేదు, నాకు తెలుసు, నువ్వు చెప్పాలి ఏంటి నాకు అని బాటిల్ మూత తీసి గటగట వాటర్ తాగుతుంది. వాటర్ తాగిన శబ్దం వినిపించి రిషి నవ్వుకుంటూ ఉంటాడు. డాడ్, మను, అమ్మ అందరూ వెళ్ళిపోయారు, ఫోన్ తీసుకువెళ్ళి డాడీకి ఇవ్వు, నేను ఫోన్ కట్ చేసేస్తున్నాను అని అంటాడు. అంతా చూస్తున్నట్టే చెప్తున్నాడేంటి అని అనుకుంటూ వసు ఆశ్చర్యపోతూ, రే నేను మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తానంటావేంట్రా అని అంటూ ఉంటుంది వసు కోపంగా. రిషి నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసేస్తాడు. రే తిక్కలుడా అని అరుస్తుంది వసు గట్టిగా. మావయ్య మావయ్య అని గట్టిగా అరుస్తుంది. ఏంటమ్మా అని అంటాడు మహేంద్ర. చూడు మావయ్య ఫోన్ కట్ చేసేసాడు, నేను గొడవ పడుతుంటే అని ఏడుస్తూ ఉంటుంది వసు. ఓ నీకు గొడవ పడడానికి వాడు లేడని బాధగా ఉందా? ఫోన్లే మళ్ళీ చేస్తాడు కదా, అప్పుడు మళ్ళీ గొడవ పడదు గానిలే అని అంటాడు మహేంద్ర వసుని ఓదారుస్తూ. ఛీ పో మావయ్య, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లే అని ఫోన్ని మహేంద్రకి ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వసు. వెళ్ళిపోతున్న వసుని చూసి మహేంద్ర నవ్వుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వసు వాయిస్ విన్న దగ్గర నుంచి వసు ఇంకా గుర్తొస్తూ ఉంటుంది. వసుని మర్చిపోవాలని కొని ఫారిన్ వచ్చేస్తే దూరంగా వచ్చినా సరే వసు ఆలోచనల నుండి తప్పించుకోలేకపోతాడు రిషి. వసుని మర్చిపోలేకపోతూ ఉంటాడు. కాలేజ్లో ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీదే పెడతాడు. ఫ్లాట్కి రాగానే మనసు నిండా వసు ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఈ బాధ నుండి బయటపడాలంటే పార్ట్ టైం జాబ్ చేయాలనే ఆలోచన వస్తుంది రిషికి. రిషి పార్ట్ టైం జాబ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. మహేంద్రకి విషయం చెప్తాడు. మహేంద్ర, నాన్న నువ్వు ఫస్ట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు నేను పంపిస్తాను, నువ్వు డబ్బులు సరిపోక పార్ట్ టైం జాబ్ చేస్తూ స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తూ నువ్వు రిస్క్ తీసుకోకు నాన్న అని చెప్తూ ఉంటాడు. డాడ్, నేను పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకున్నది బిజినెస్లో మెలకువలు తెలుసుకోవాలని. రేపు నేను ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని అంటాడు రిషి. కానీ నాన్న స్టడీస్ అని అంటూ ఉంటాడు. నేను మేనేజ్ చేసుకుంటాను డాడ్, మీరేం భయపడకండి అని అంటాడు రిషి. అలా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత రిషి పార్ట్ టైం జాబ్ చేస్తూ తన టైంని బిజీగా మార్చుకుంటాడు. అలా స్టడీస్ని జాబ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు రిషి. వసు గార్డెన్లో కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది. నాకు నా ఆలోచనలకు బాగా దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు కదా, అందుకే నాతో మాట్లాడాలి అనుకోవడం లేదేమో. ఏమో నేను కూడా బావతో మాట్లాడకుండా దూరంగానే ఉంటాను. ఇంక నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా నేను కూడా బావతో మాట్లాడను, నేను కూడా నా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అని ఆలోచించుకుంటూ ఉంటుంది వసు. అలా వసు కూడా తన స్టడీస్ మీద ఫోకస్ చేస్తుంది. అలా ఇద్దరు కూడా స్టడీస్ మీద ఫోకస్ చేస్తూ ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. అక్కడ రిషి, ఇక్కడ వసు. ఐ హోప్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.
కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.